మోహన్ గారు మా అబ్బాయిని జూన్ 2023కి సీఎంఏ ఎగ్జామినేషన్ సాధించబోతున్నాను. మాస్టర్ మైన్స్ లో జాయిన్ చేస్తే ఏంటి సార్ స్పెషల్ ఫీచర్స్, యూనిక్ ఫీచర్స్ అని అడిగారు. నెంబర్ 1 10 months బ్యాచ్ అని చెప్పాను. చాలా ఇన్స్టిట్యూషన్స్ లో 10 months అని అంటారు, కానీ 10 months రన్ చేయరండి, చెప్పేస్తారంటే బట్ రన్ చేయరు. మాస్టర్ మైన్స్ స్టూడెంట్స్ అడగండి, చివరి రోజు దాకా మా సర్వీసెస్ ఉంటాయండి. 7 months కోచింగ్ ఇస్తాం, బ్యాలెన్స్ 3 months అంటే రివిజన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి, అది కూడా కంప్యూటరైజ్డ్ మోడ్లో. అండ్ 8 subjects కి 8 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారండి. చాలా చోట్ల ఏంటంటే ఒకే ఫ్యాకల్టీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అండ్ మాస్టర్ మైన్స్లో సిఏ ఇంటర్ టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ వచ్చి సిఎంఏ ఇంటర్ టీచ్ చేస్తారు. క్వాలిటీ లెవెలే వేరుగా ఉంటుంది కదా. అండ్ కొత్త సిలబస్లో మేము సిఎంఏ ఇంటర్ టీచ్ చేయబోతున్నామండి. కొత్త సిలబస్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ జస్టిఫై చేయలేకపోవచ్చు, రిస్క్ తీసుకోవద్దు. సిఎంఏ ఫౌండేషన్లో రిజల్ట్ ఎక్కువే ఉంది, బట్ సిఎంఏ ఇంటర్లో గొప్ప రిజల్ట్ ఏం లేదండి. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి రిస్క్ తీసుకోవద్దు. అండ్ చివరిగా సిఎంఏ ఇంటర్లో సిఎంఏ ఫైనల్లో ఎన్నిసార్లు అండి మాస్టర్ మైన్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ కేవలం గుంటూరులోనే కాదు, బ్రాంచెస్లో కూడా మాస్టర్ మైన్స్లో కోచింగ్ ఉంది, సిఎంఏకి కోచింగ్ ఉంది. అండ్ 1400 to 1500 hours కోచింగ్ ఇస్తామండి. పేరెంట్తో జరిగిన కాన్వర్సేషన్ యాసిస్గా మీతో షేర్ చేస్తున్నానండి. సో సిఎంఏ ఫౌండేషన్లో అయితే 90-95% పాస్ పర్సెంటేజ్ ఉంటుంది, కానీ సిఎంఏ ఇంటర్లో అయితే ఆ స్థాయిలో లేదండి పాస్ పర్సెంటేజ్. సిఏ ఇంటర్లో ఎంత ఉంది? 20-25% అండి, ఆల్ ఇండియా లెవెల్లో నుంచి చెప్తుంది. సిఎంఏ ఇంటర్లో కూడా అంతే. మరి సిఎంఏ ఇంటర్లో ఇలాంటి ఛాలెంజింగ్ పాస్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు, ఇలాంటి టఫ్ పాస్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయితే రిజల్ట్ వచ్చిద్దా, పాస్ అయ్యే ఛాన్స్ ఉందా? రిస్క్ తీసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా అండి? సో రిస్క్ తీసుకోవద్దు. దట్టు ఇప్పుడు మీ కోచింగ్ పోతుంది న్యూ సిలబస్లో అండి. సిఏ ఇంటర్కి ఎలాంటి ప్రమాణాలు అయితే ఫాలో అవుతాం, స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతాం, సిఎంఏ ఇంటర్ కూడా అలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 10 hours కోచింగ్ అండ్ ఎట్ ఎ టైం బోత్ గ్రూప్స్కి కోచింగ్ ఇస్తాం. సిఏ ఇంటర్ చెప్పే ఫ్యాకల్టీనే సిఎంఏ ఇంటర్ కూడా టీచ్ చేస్తారు. బెస్ట్ మెటీరియల్ అండి, ఎంత రీసెర్చ్ చేస్తామండి ఆ మెటీరియల్ కోసం. అండ్ వీకెండ్ ఎగ్జామినేషన్స్ అండ్ సిలబస్ అయిపోయిన 3 months కంప్లీట్ రివిజన్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇవి కాకుండా ఇలాంటి ఎన్నో స్టాండర్డ్స్ ఫాలో అయ్యాం కాబట్టి సిఎంఏ ఇంటర్లో సిఎంఏ ఫైనల్లో ఎన్నోసార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందండి మాస్టర్ మైన్స్కి. పేరెంట్స్ గమనించాలండి, సిఎంఏ ఫౌండేషన్లో వచ్చినట్టుగా సిఎంఏ ఇంటర్లో 90-95% పాస్ పర్సెంటేజ్ రావట్లేదండి. రిస్క్ తీసుకోవద్దు, ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి రిస్క్ తీసుకోవద్దు. స్టాండర్డ్ ఉన్న ఇన్స్టిట్యూషనే తీసుకోండి. 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో మాత్రమే సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకోండి. రీసెంట్గా జరిగిన ఒక కాన్వర్సేషన్, ఒక స్టూడెంట్ అడిగాను, తను సిఎంఏ ఇంటర్ ఎక్కడ పడితే అక్కడ కోచింగ్ తీసుకోవచ్చు లేదు సార్, ఏముంది సార్ పాస్ అయిపోతాం అన్నట్టుగా మాట్లాడితే నేను క్వశ్చన్ అడిగాను. తను ఒకసారి సిఎంఏ వెబ్సైట్ ఓపెన్ చేయమ్మా, గత 3 సంవత్సరాలలో సిఎంఏ ఇంటర్లో నువ్వు ఊహించినట్టుగా 70-80% పాస్ పర్సెంటేజ్ వెళ్ళేవమ్మా, 20-25 అంతే. అంటే సిఏ ఇంటర్తో సమానమైన పాస్ పర్సెంటేజ్. సో అలాంటప్పుడు ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే సిఎంఏ ఇంటర్లో రిజల్ట్ వచ్చిందో స్టూడెంట్సే అసెస్ చేసుకోవాలి. ఫ్యాకల్టీ యొక్క స్టామినా ఏంటి, ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని బ్యాచ్లు చెప్పారు, కనీసం మాస్టర్ మైన్స్లో ఉన్నట్టుగా 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, ఎలాంటి మెటీరియల్ ఇస్తున్నారు, ఏమైనా రీసెర్చ్ జరుగుతుందా, క్వశ్చన్ పేపర్స్ మీద రీసెర్చ్ జరుగుతుందా, మెటీరియల్ మీద రీసెర్చ్ జరుగుతుందా, వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా, ఒక సిస్టమ్ ఉందా, ఒక టీమ్ ఉందా, ఒక అకాడమిక్ ప్లాన్ ఉందా, అండ్ లాస్ట్ 3 months రివిజన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి ఒక టీమ్ అంటూ దానికి ఉందా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని జాయిన్ అవ్వమని నా స్టూడెంట్కి చెప్పాను, మీకు కూడా చెప్తున్నానండి. సిఎంఏ ఇంటర్లో ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి రిస్క్ తీసుకోవద్దు. అండ్ డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. 2-3 years తర్వాత మీరే కంపేర్ చేసుకోండి. 2-3 ఏళ్ల తర్వాత సిఎంఏ ఇంటర్లో ఫెయిల్యూర్స్ కుప్పలుగా రాబోతున్నారు. కారణం ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ అభిప్రాయం ఏంటంటే సిఎంఏ ఇంటర్లో ఎక్కడ కోచింగ్ తీసుకున్నా పాస్ అయిపోతాం. అది నిజం కాదు.